హాయ్ అందరికీ, స్వామి సన్నమేప్ప. ఇది పనిమర్త సన్నిధానం. అయ్యప్ప స్వామి ఉయ్యాల నిత్యం స్వామిని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఊపుతూ ఆడిస్తూ అలరాడిస్తుంటాం. ఇక్కడ మన స్వామి ఇక్కడ కూర్చుంటారు, రెండో గురుస్వామి ఇక్కడ కూర్చుంటారు, మేమందరం ఇక్కడ కూర్చోం. ఇప్పుడు ఈరోజు ఒక స్వామిది భిక్ష ఉంది. ఇదిగోండి మా సన్నిధానం గురుస్వామి. గురుస్వామి స్వామి శరణమయ్యప్ప. ఇదిగోండి ఇక్కడ మన పేరు కూడా రాసి ఉంటుంది. మా గురుస్వామి తమ్మినేని మురళీకృష్ణ స్వామి. మా గురుస్వామి పాటలు మా పూజలన్నీ దగ్గర నుంచి చేయిస్తారు స్వామి. సో ఈరోజు ఒక స్వామి భిక్ష ఉన్న కారణంగా ఇక్కడ మన స్వామిలందరూ లడ్డూలు చుట్టుతున్నారు, గులాబ్ జామున్లు. ఇదిగోండి మా పండు స్వామి. మాకు ఏ కష్టమైన పనులు ఉన్నాయి ఈ స్వామి చేస్తారు. అంటే పొలదంపుల తేడాలు. ఇక్కడ మా చిన్న స్వామి ఎప్పుడూ చేయడు, బట్ వీడియో తీస్తామనేసి స్వామి చేస్తుండే ఈరోజు యూట్యూబ్లో పెడతామనేసి. అక్కడ అది హైటెక్ స్వామి కాబట్టి ఆ స్వామి ఎలాగో చేయరు. ఎందుకంటే ఆ స్వామికి ఇక్కడ పక్కనే గురుస్వామి బలంగా ఉన్నారు. ఎందుకంటే మన రాజు గురుస్వామి ఈ గురుస్వామి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఈ స్వామి ఒక్క అక్షరం ఒక్క పని చేయట్లేదు. నేను స్వామి ఎలాగో ప్రోటోకాల్ కాబట్టి ఆ స్వామి. ఇప్పుడు మన గురుస్వామికి కూడా భయపడలేదు ఈ స్వామి. గణపతి స్వామి ఇప్పుడు దాకా పడుకున్నాడు. జస్ట్ ఇలా వీడియో ఆన్ చేసాను లేదు, చూడడానికి వచ్చాడు. ఇదిగో మా మల్లి స్వామి. స్వామి సరణమేప్ప. స్వామి కన్ని స్వామి. స్వామి హాయ్ చెప్పు స్వామి. యో ఇలాగా యో యో అను స్వామి ఇలాగాను యో యో. ఇదిగో మన ఇంకో కన్ని స్వామి. ఈ స్వామి మేము అడుక్కున్న రమ్మనిసి ఇప్పుడే వచ్చాడు స్వామి. అది కూడా నిన్న మేము నీకు చేసాం కాబట్టి సేవ, ఇప్పుడు ఈ సేవకు రా అంటే వచ్చాడు స్వామి. ఎవరికి రావట్లేదు ఈ స్వామిని, ఎంత అడిగినా రావట్లేదు. ఈ స్వామిని ఎవరో మాలికపురంలో అడిగితే తప్ప రాడు ఈ స్వామి. ఇదిగో మా కిరణ్ స్వామి. ఇది ఏంటి స్వామి? ఇది మంది ఏంటిది? గులాబ్ జామున్కి. ఇది గులాబ్ జామున్కి ఏంటిది? పాకమా? గులాబ్ జామున్ పాకం రెడీ అవుతుంది. కర్తాకరమ ఈ స్వామి మొత్తం. ఇదిగో ఇక్కడ మన వెల్ మేనర్గా ఎంత అరేంజ్ చేసాం కూడా. ఏ టు జెడ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఆకలి వేస్తే జీడిపప్పు అలా తింటుంటాం మేము. ఎవరు తిన్నాం? అదిగో మా పండు స్వామి యోయో అంటున్నాడు. అసలు బయట కూడా చూపిద్దాం మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఇప్పుడు మా సన్నిధానం చూస్తారు కదా, ఇప్పుడు మేము బయట మీ అలంకరణ అక్కడ చూపిస్తాం. శివమోదవరం దగ్గర వెళ్ళమంటే ఇదిగో మా గురుస్వామి కూడా హైటెక్ అయిపోయారు. ఇప్పుడు ఫుల్ హైటెక్ పర్సన్ ఉన్నారు గురుస్వామి. యో యో ఇది బయట ఇక్కడే బట్టలు అన్నీ ఆరేసుకుంటారు ఈ సన్నిధానంలో. ఇక్కడ మనం కొబ్బరికాయ కొడతాం. ఇక్కడ మన పంపు కూడా ఉంది, బోరు కూడా ఉంది. ఈ సన్నిధానం ఎంట్రన్స్ ఇక్కడ చూసారు కదా. ఇలాగ ఇది మేడకి మొత్తం ఆరేసుకోవడానికి. ఇక్కడ మనకి ఈ చెట్లు మన ఇలా చూపించిన గురుస్వామి నాటారు. ఈ చెట్లు 18 సంవత్సరాలు అయితే. ఇది మా తాతనాడు గురుస్వామి నాటింది. ఇది ఇంకో గురుస్వామి నాటింది 18 years అయిన తర్వాత. స్వామి శరణమయ్యప్ప. ఇది ఎంట్రన్స్ ఇక్కడ సన్నిధానానికి. మీరు ఇక్కడ చదవగలరు. శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష శిబిరం అయ్యప్ప. మనకు అంత తెలుగు సరిగ్గా రాదు, సో మీరే చదివండి చూసి, ఓకేనా. స్వామి శరణమయ్యప్ప. నెక్స్ట్ ఇది ఎంట్రన్స్. మీకు గోపురం కూడా చూపిస్తాను. ఇక్కడ వెహికల్స్ అందరూ పార్క్ చేసుకుంటారు ఈ స్వాములందరూ. ఇది మన ఎంట్రన్స్ గోపురం. ఇక్కడి నుంచి ఇలాగ ఎంటర్ అవుతాం. ఇలాగ ఎంటర్ అయితే ఈ సన్నిధానానికి ఇలాగ వస్తాం. ఇలాగ మనం చెరువులోకి వెళ్ళి పంబాడేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలుగట్టు కడిగి ఇక్కడ కడిగిన తర్వాత ఇక్కడ మనం అలంకారం చేసుకుంటాం. కొంచెం సరిగ్గా లేదు ఇక్కడ చూసారా, అలంకరణలు అన్నీ ఉన్నాయి. ఈ అలంకరణలు చేసుకొని ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇలా నీట్గా అలంకరణగా ఉండాలి. బొట్లు పెట్టకపోతే దీని లోపలికి అడుగు లేదు. సో అడుగు పెట్టాలంటే బొట్లు పెట్టాలి. సో
స్వామిలందరికీ స్వామి శరణమయ్యప్ప చెప్పండి ఒకసారి. శరణమయ్యప్ప. చూస్తాం మిమ్మల్ని మరొక వీడియోతో. ఈసారి నెక్స్ట్ మీకు పూజ ఎలా అవుతుంది అన్నీ చూపిస్తాం. స్వామి శరణం.